తనని దురదృష్టవంతురాలనని పిలుస్తుండడం చాలా బాధగా ఉందని, అలా పిలవద్దని చెప్పి అలసిపోయానని సినీ నటి రేణు దేశాయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ఏ పోస్ట్ పెట్టినా కొందరు నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఓ దశలో ఈ వ్యవహారం తారా స్థాయికి చేరడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేశారు. అయినా పలువురు వ్యక్తులు రేణు దేశాయ్ #తో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఘనంగా విజయాన్ని సాధించింది. అంతేకాదు ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో కొందరు రేణు దేశాయ్పై మళ్లీ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. తన భర్త తనని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే కొంతమంది వ్యక్తులు సంవత్సరాలుగా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తుండడం బాధగా ఉందన్నారు. ఆ మాటలు విని విని విసుగొచ్చిందన్నారు. తన అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో ముడిపెట్టొద్దన్నారు. తన జీవితంలో ఇప్పటి వరకు దక్కిన ప్రతి విషయానికి తాను ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారన్నారు. ఒకరి అదృష్టాన్ని విడాకుల కారణంగానో లేదా చనిపోయిన భాగస్వామితో పోల్చి చెప్పడంతోనో ఇకనైనా ఆపండని రేణు దేశాయ్ మండిపడ్డారు. ఇప్పటికైనా సమాజం మారాలని, విడాకులు తీసుకున్న వ్యక్తిని ఓ మనిషిగా చూడమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పాత వాటిని తవ్వుకుంటూ చేసే ఆలోచనలు పక్కన పెట్టి మైండ్ సెట్ మార్చుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన కామెంట్స్ కి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్న ఆమెపై ఇకనైనా విమర్శలు చేయడం ఆపాలంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.